ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుకలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా నెలకు అంటే ప్రతి నెలకు కూడా మహిళలందరికీ పెన్షన్ అనేది ఏ విధంగా ప్రతి నెల అందిస్తారో అదే విధంగా 1500 అయితే ఇస్తున్నారు. ఈ 1500కు బదులుగా 18,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారు, సంక్రాంతి కానుకలలో ఏమేమి ఇస్తున్నారు, 1500కు బదులుగా ఈ 18,000 రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది. అదేంటంటే సంక్రాంతికి కానుకలుగా 8 రకాల సంక్రాంతి కానుకలైతే ఇస్తున్నారు. మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో అంటే 2014 ఆ సమయంలో అంటే 2014, 2015, 2016 అప్పట్లో అయితే టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పట్లో కూడా మనకు సంక్రాంతి కానుకలైతే ఇచ్చేవారు. ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావటం జరిగింది. అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలకే కాదండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే క్రిస్మస్ తోబా అంటే క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా త్వరలోనే క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ క్రిస్మస్కి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కానుకలైతే అందజేస్తామని చెప్తున్నారు. అలాగే మిగతా వాళ్లకు అంటే మనకు సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది. ఈ సంక్రాంతి పండుగను ఎవరైతే హిందువులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డుపై 8 రకాల సరుకులైతే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే మనకు ఏమేమి సరుకులు ఇస్తారని చూసుకున్నట్లయితే 1 కేజీ బెల్లం అయితే ఇస్తారు, 1/2 కేజీ పంచదార అయితే ఇస్తారు, 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ పచ్చిశనగపప్పు, బియ్యం మనకు రోజు వచ్చే బియ్యం కాకుండా మనకు ఏ విధంగా అయితే వస్తాయో ఎక్కువగా ఎక్స్ట్రాగా బియ్యం అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. అలాగే 100 గ్రాములు వచ్చేసి నెయ్యి, 1 కేజీ ఆయిల్, అలాగే 1 కేజీ కందిపప్పు. ఈ 8 సరుకులు సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండగకైతే ఇస్తారు. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో మన క్రిస్మస్ పండగ కూడా వస్తుంది కదా, త్వరలోనే క్రిస్మస్ ఉంది. కాబట్టి ఈలోపే ముందుగానే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కానుకలైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇదన్నమాట సంక్రాంతి కానుకలకు సంబంధించి. ఇప్పుడైతే మనము ప్రతి నెల కూడా మహిళలందరికీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 18,000 సంగతి ఏంటి అంటే మనకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి కాదు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 రూపాయలు అనేది ప్రభుత్వం ఇస్తామని చెప్పిందన్నమాట. అది కూడా ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే అండి, పెళ్లి కాని వాళ్ళకైతే కాదు. మీకు వయసు ఉన్నా సరే, మీకు 20 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా సరే, కేవలం పెళ్ళైన వాళ్లకు మాత్రమే. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు కదా. అయితే మనకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు.
ఈ నెలకు 1500 అంటే ప్రతి నెలకి సంవత్సరానికి వచ్చేసి 18,000 అనేది వస్తుంది. ప్రతి నెల కూడా 1500 రూపాయలు అనేది ఇవ్వటం కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. అందుకని చెప్పి సంక్రాంతి నుంచి జనవరి 2 నుంచి అని చెప్పారు కదా, జనవరి 2 నుంచి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకు ఇంకా కూడా పెన్షన్ అప్డేట్ వస్తుంది. కొత్త పెన్షన్ల కోసం ఈ లోపల 1500 కంటే కూడా ముందుగా పెన్షన్ వాళ్లకు అప్లికేషన్ అనేది వేసుకోవాలి. అప్పుడు కొంచెం మనకు ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి 1500 రూపాయలకు సంబంధించిన అప్లికేషన్ అనేది అప్పుడైతే ఇవ్వటం లేదన్నమాట. అందుకని అన్నమాట మనకు లేట్ అనేది అవుతుంది. జనవరి 2వ తారీఖు నుంచి మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ అప్పుడైతే ఇవ్వటం లేదు. దానికి తగ్గట్టుగా ఈ 18,000 రూపాయలు అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ సంవత్సరానికి ఒక్కసారిగా మహిళలకు ఇస్తే సరిపోతుంది, ప్రతి నెల ఇవ్వటం కంటే కూడా సంవత్సరానికి ఒకేసారి 18,000 ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే మనకు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది ఉన్నా కూడా ఒక కార్డు మీద ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నా అంతమందికి కూడా ఇస్తారు. ఒక రేషన్ కార్డులో ఒక అత్త కోడలు, ఒక తల్లి కూతురు ఒకే పెళ్ళైనా కూడా ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే దీంతో పాటుగా పెన్షన్ తీసుకునే వాళ్లకు ఇస్తారా అని అడుగుతున్నారు. పెన్షన్ తీసుకునే వాళ్లకు 10,000 లోపు పెన్షన్ వచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తారండి. 10,000 కన్నా ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే ఇవ్వరు. అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వర్కర్కి ఇస్తారా అని చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఇచ్చే డౌట్ అయితే చాలా వరకు అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి కూడా మనకైతే ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు. వాళ్ళకు ఇస్తారా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. ఇక్కడ డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఎవరా అని చూసుకున్నట్లయితే డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. డ్వాక్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చేసి ఆశా వర్కర్లకు ఇస్తారా అని కూడా అడుగుతున్నారు. ఆశా వర్కర్లకు అయితే అస్సలు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ జీతం 10,000 వస్తుంది కాబట్టి, గవర్నమెంట్ నుంచే కాబట్టి దీన్ని అయితే అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా మీ దగ్గర లేకపోయినవన్నీ కూడా పెట్టుకోండి. క్యాస్ట్, ఇన్కము, ఆధారు, రేషన్ కార్డు మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఏమీ ఇబ్బంది లేదండి. మనకు త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయి, అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర రేషన్ కార్డులో ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు, ఇన్కము, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. చాలా మంది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ వాటి చుట్టూ తిరుగుతున్నారనమాట, 1500 పడతాయి అని చెప్పేసి. అది మాత్రం ఏమీ లేదండి. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, అంతే, అంత అవసరం ఏమీ లేదు. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, దానికైతే ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయితేనే మాత్రమే మీకు డబ్బులు అనేది పడతాయి అన్నమాట. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే మీకు అయితే పడవు. మీకు ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఎలా తెలుస్తుందంటే, ఆల్రెడీ మీకు ఎన్పిసిఐ లింక్ అయిన అంటే అమ్మఒడి డబ్బులు కానీ ఈ 100 రోజులు కరువు పని ఉంటుంది కదా, ఏ బ్యాంక్ లో అయితే పడుతున్నాయో దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందని అర్థం అనమాట. అయితే ఇంకా గతంలో వచ్చేసి 18,750 రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా, ఆ డబ్బులు పడుతూ ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందని అర్థం. మనకు ఏ బ్యాంకులో అయితే ఎన్పిసిఐ లింక్ అయ్యిందో అయ్యి ఉంటుందో ఆ బ్యాంకుకే డబ్బులు వస్తాయి. మీకు ప్రభుత్వానికి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే మీకు ఆ లింక్ దేనికైందో దానికే అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ అన్ని రెడీగా పెట్టుకోండి. సంక్రాంతి కానుకగా మనకైతే 1500 రూపాయలు అనేది అందిస్తారు. దాని గురించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 1500 ఇద్దామా లేదా 18,000 రూపాయలు ఒకేసారి ఇద్దామా అని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట. దీన్ని బట్టి 1500 లేదా 18,000 అని డిసైడ్ అయ్యి మనకి ఇస్తారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.